బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ హై వోల్టేజ్ ఫైట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయబోతుంది ప్రభుత్వం. రాష్ట్రం అప్పులు, నీటిపారుదల, విద్యుత్ శాఖల పరిస్థితిపై వివరణ ఇవ్వబోతోంది. అలాగే నీళ్లు, కరెంటు పైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి, ఉత్తమ్ ప్రసంగాలు కొనసాగనున్నాయి. తెలంగాణ అప్పు 6,85,765 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. బడ్జెట్ అంచనాలకు ఖర్చు మధ్య 20% పైగా తేడా ఉన్నట్టుగా చెప్తున్నారు. గత 10 ఏళ్లలో బడ్జెట్ ప్రతిపాదనలకు చేసిన ఖర్చుకు పొంతన లేదంటూ ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి అప్పు 75,000 కోట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక 10 ఏళ్లలో 6,85,000 కోట్లు దాటిందని ప్రభుత్వం చెప్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుంది ప్రభుత్వం. ప్రాజెక్టులకు చేసిన ఖర్చు, అందిన నీళ్లు, మిగిలిన ఆయకట్టు పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం సభ ముందుంచనుంది. విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు, కారణాలపై సభలో విశ్లేషించున్నారు. ఇటు తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా వినతి చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ హాట్ డిస్కషన్ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా ముఖ్యమైన, కీలకమైన చర్చ ఇవాళ అసెంబ్లీలో సాగబోతోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లుగా వివరిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ చెప్తున్నారు. అలాగే మంత్రులు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హై వోల్టేజ్ ఫైట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఖచ్చితంగా హై వోల్టేజ్ ఫైట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై ముఖ్యంగా ఇవాళ చాలా హాట్ డిస్కషన్ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుంది అసెంబ్లీలో? ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం అంతా కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులన్నింటినీ శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందు ఉంచడానికి అసెంబ్లీ వేదికను వాళ్ళు ఉపయోగించుకోవడానికి చూస్తా ఉన్నారు. అదే విధంగా అసెంబ్లీలోనే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయాలను ప్రస్తుతం డిపార్ట్మెంట్ వైజ్ గా లెక్కలతో సహా ప్రజలకు వివరించడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రతిపక్షం కూడా లెక్కలతో వివరించడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటూ వీళ్ళు గవర్నర్ కి లేఖ రాశారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ఎందుకంటే గతంలో సేమ్ సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో. సో దానికి కాంగ్రెస్, అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అనుమతి కోరింది. కానీ అప్పుడు అనుమతి లభించలేదు. సేమ్ యథావిధిగా అదే సాంప్రదాయం కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి స్థాయి లెక్కలతో డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రభుత్వ ఏర్పాటు కాగానే డిపార్ట్మెంట్ల అందరితో ఇప్పటికే భేటీ నిర్వహించడం, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులందరికీ ఆదేశాలు జారీ చేశారు. లెక్కలతో సహా పూర్తి డీటెయిల్స్ కావాలి. అసలు అప్పులు ఎంత, ఇంతవరకు వచ్చినటువంటి రాబడి ఎంత, దాని మీద ఖర్చు ఎంత అయింది, ఎక్కడెక్కడ అప్పులు చేశారు, వాటికి కడుతున్న వడ్డీలు ఎంత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది. సో ఈ రోజు ఓవరాల్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం లెక్కలతో సహా వివరించడానికి పోయింది. దాదాపు 6 లక్షల కోట్లకు పైగా అప్పులైనట్టుగా ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే ఒక హై వోల్టేజ్ సంబంధించినటువంటి సభను ఈ రోజు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం నుంచి, ఇటు ప్రతిపక్షం నుంచి. అటు రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే ధీటుగా సమాధానం కేటీఆర్, హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు మంత్రులు భట్టి ఉన్నారు, ఉత్తమ్ ఉన్నారు, దామోదర రాజనరసింహ ఉన్నారు, అలాగే శ్రీధర్ బాబు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అటు వాళ్ళు ధీటుగా చెప్పేటువంటి విధంగా వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించి సంసిద్ధమయ్యారు. ఎందుకంటే వారంతా సీనియర్లు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉండి అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించింది కూడా ఈ నాయకులకే ఎక్కువ సందర్భాల్లో. సో చాలా ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతుంటే ఇటు కేటీఆర్, హరీష్ రావు దీనికి సంబంధించినటువంటి దానిపైన వీరు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి, సభలో చర్చించేటువంటి అవకాశం ఉంటే వీరు అక్కడే వివరించడానికి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. లేదు, వీరికి అవకాశం దక్కకపోతే, అనుకున్నంత చెప్పాల్సినంత దక్కకపోతే, ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటుందో అప్పులు, అసలు ఆర్థిక పరిస్థితి వివరాలను, దీనికి ధీటుగా ప్రగతి నివేదిక పేరిట బయట కానీ వీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ మీడియా సమావేశం పెట్టి కానీ వివరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రెండు రకాలుగా చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ గతంలో చేసినటువంటి తప్పిదాలనే చేస్తూ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు సభలో చెప్పి ఇరుక్కుంటే కనుక దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి ఇరిగేషన్, తర్వాత విద్యుత్ శాఖ, అలాగే సివిల్ సప్లై కావచ్చు,
ఇంకా వివిధ శాఖలకు సంబంధించినటువంటి విషయాలు లెక్కలతో సహా వివరించడానికి హరీష్ రావు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. హరీష్ రావు, కేటీఆర్ దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న తప్పిదం చేసినా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రతిపక్షం ఆలోచన చేస్తా ఉంటే, అసలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రతిపక్షం చేసినటువంటి తప్పులను మొత్తం ఎత్తి చూపి ప్రజల ముందు ఉంచడానికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే ఈ రోజు శాసనసభ హై వోల్టేజ్ లో కొనసాగనుంది. సమాధానాలు, ప్రశ్నలు చాలా ధీటుగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మధు, అలాగే గత 10 ఏళ్లలో బడ్జెట్ ప్రతిపాదనలు కావచ్చు, చేసిన ఖర్చుకు సంబంధించి ఎలాంటి పొంతన లేనట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా నీళ్లు, కరెంటు పైన ఈ రెండింటిపైన ఇవాళ చాలా గట్టిగా ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సభా వేదికగా ఇవాళ గట్టి ఫైట్ సాగే అవకాశాలే కనిపిస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? ముఖ్యంగా నీళ్లు, కరెంటుపై శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామంటే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇవాళ దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది సభలో? ప్రభుత్వం ఇప్పటికే డిపార్ట్మెంట్ వైజ్ వాజిగా లెక్కలు అడిగారు. 2014 అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది, ఎంత రాబడి ఉంది, ఎక్కడి నుంచి ఉంది, సో ఎంత మేర పెరిగింది, అప్పులెన్ని పెరిగాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కావాలని చెప్పడం జరిగింది. అదే విధంగా నివేదిక తయారైంది. అదే నివేదికను ఈ రోజు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దీనికి సంబంధించినటువంటి అంశాలను వివరించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కొనసాగుతా ఉంది. అయితే 2014లో కరెంటు ఉత్పత్తి ఎంత ఉండి, తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఎంత మేర కరెంటు కొత్తగా ఉత్పత్తి అయింది, బయట నుంచి ఎంత మేర కొంటా ఉన్నారు అనేటువంటిది విద్యుత్ శాఖకు సంబంధించి, తర్వాత నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ మేర టెండర్లు ఇచ్చారు, ఎప్పుడు పనులు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి, ఎంత మేర సాగుకు కొత్త భూమి వచ్చింది, ఎంతవరకు కాలువల ద్వారా నీళ్లు అందుతున్నాయి, వీటన్నిటిని లెక్కలు ఒకవైపు. సివిల్ సప్లైకి సంబంధించి వరి ధాన్యం ఎంతవరకు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఆ మిల్లులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలంతా, తర్వాత తెచ్చుకున్నటువంటి అప్పులు ఎంత, లోన్లు ఎన్ని, దానికి కడుతున్నటువంటి మిత్తి ఎంత, సో ఇలా అన్ని డిపార్ట్మెంట్ల వారిగా లెక్కలు తీసుకొని ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించడానికి సిద్ధమవుతా ఉంటే, అసలు అవన్నీ అప్పులు కాదు, ప్రగతి నివేదిక, డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరించేటువంటి విధానం, గతంలో కాగ్ రిపోర్ట్ కానీ, ప్రతిసారి చెప్తున్నటువంటి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కానీ, బడ్జెట్ కానీ, అదంతా కూడా శ్వేతపత్రం కిందనే చూడాల్సి వస్తుంది అనేటువంటిది ఇటు ప్రతిపక్షం చెప్తా ఉంది. సో మేము చెప్పిందంతా కూడా, చేసిందంతా కూడా కళ్ళ ముందు కనపడతా ఉంది. డెవలప్మెంట్ ఎజెండాను ప్రగతి నివేదిక రూపంలో వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో నిజంగా ఒక పొలిటికల్ హైడ్రామా ఈ రోజు అసెంబ్లీలో చూడొచ్చు. ఇటు అధికార, ఇటు విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా హై వోల్టేజ్ డ్రామా కొనసాగనుంది. రామ్, రైట్ మధు, అంటే అలాగే తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సభలో? ఎందుకంటే ఇటు మంత్రులంతా కూడా చాలా రెడీగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి చేసేందుకు రెడీగా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఎలాంటి ఎదురుదాడి చేయబోతుంది? వీళ్ళకు అవకాశం ఇస్తే కనుక ఎలా యూజ్ చేసుకోబోతుంది వాళ్ళ? అంటే వారు ప్రభుత్వం నుంచి వెర్షన్ విన్న తర్వాత వీరి వివరణ కూడా తీసుకుంటారు. ప్రతిపక్ష సభ్యులుగా వీరికి అవకాశం ఉంటుంది అంతవరకే, కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వీరికి అవకాశం ఉంటుందా లేదా తెలియనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. సో ఈ నేపథ్యంలో వీరు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో వీరు లెక్కలతో సహా, అంటే సభ తప్పుదో సైడ్ ట్రాక్ వెళ్లకుండా, ఇతర అంశాలను ప్రస్తావించకుండా ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలపైన రెస్పాండ్ అయితే ఓకే. అంటే డిపార్ట్మెంట్ వారీగా లెక్కలు ఏదైతే ప్రభుత్వం చెప్పబోతా ఉందో, అప్పులని, మిత్తిలని, దానికి సంబంధించిన లోన్లని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, వాటి మీద వీళ్ళు రెస్పాండ్ అయితే అంతవరకు ఓకే. కానీ ఇంకా ఇతరత్ర వెళ్తే ఖచ్చితంగా వీరికి అవకాశం దక్కకపోవచ్చు, మైక్ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసాం మొన్న సభలో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో ఇతర అంశాలను పైన ప్రస్తావనకు వచ్చినప్పుడు, అంటే సభలో లేనటువంటి వ్యక్తి గురించి ప్రస్తావన వస్తే వారు మైక్ కట్ అయింది. సో యథావిధిగా ప్రభుత్వం చెప్పబోయేటువంటి శ్వేతపత్రంలో ఉన్న వివరాల పైన వీరు వివరణాత్మకమైనటువంటి మాట్లాడితే, స్పీచ్ ఉంటే కంటిన్యూ అవుతాయేటువంటి అవకాశం ఉంది. లేదు, ఎదురుదాడి ఉంటుంది అనుకునే సందర్భంలో వీరిని సస్పెండ్ చేసే అవకాశం ఉండొచ్చు, లేదంటే వేరే రకంగా ఉండొచ్చు. ఎందుకంటే వీరు అడుగుతా ఉన్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరణ ఇవ్వడానికి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు అసెంబ్లీలోనే. ప్రాజెక్టులకు సంబంధించి అసలు ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలి, ఏ రకంగా అవకాశం ఉంది, ఎక్కడ భూసేకరణ చేయాలి,
అసలు వీటన్నిటిపైన గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన నష్టము ఇవన్నీ వివరించారు. ఆ సమయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సమయం అడిగింది స్పీకర్ ని, కానీ అప్పుడు సమయం ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా వీరికి సమయం దక్కట్లేదు. సో సభ ఈ రోజు మాత్రం వాడివేడిగా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొదటి సభనే అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే ఇటు కేటీఆర్ హరీష్ రావు మధ్య చాలా వాడివేడి చర్చ జరిగింది. సో ఈ రోజు కూడా అలాగే ఉండనుంది అనేటువంటి చాలా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం చాలా దూకుడుగా వెళ్తా ఉంది. మొత్తం శ్వేతపత్రం విడుదల చేయడం అనేటువంటిది సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజల ముందు పెట్టి అక్కడి నుంచి ప్రగతి సాధించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఈ రోజు సభలో జరిగేటువంటి హై వోల్టేజ్ డ్రామాకు ఇరు పక్షాల నుంచి వేడి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. లోతుకు వెళ్ళదలుచుకోలే. 1,50,000 కోట్లతో ప్రతిపాదనతో 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసనసభ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో